బాబా చేతిలో బలైన మహిళలపై మమతా కులకర్ణి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిక్ చెందిన కపట వేషధారి బాబా అశోక్ కరత్ మహిళలను లైంగికంగా వేధించి బ్లాక్మెయిల్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని స్నేహితురాలు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కూడా అతనికి సహకరించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఒకప్పటి నటి, ప్రస్తుత సాధ్వి మమతా కులకర్ణి స్పందించారు. అశోక్ కరత్ మహిళలను లైంగికంగా వేధించి అశ్లీల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేశాడని అంటున్నారు. మరి ఆ మహిళలు ఆ బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారి తెలివితేటలు ఎక్కడికి పోయాయి? వారంతా ఏమైనా మూర్ఖులా? ఎవరైనా పడక గదికి పిలిస్తే వెళతారా అని ప్రశ్నిస్తూ ఇది కేవలం బాబా తప్పే కాదని, ఆ మహిళల తప్పు కూడా ఉందని ఆమె స్పష్టంగా చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు బాధితులనే నిందించేలా ఉన్నాయని చాలామంది భావిస్తుండగా సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిపై ఆర్టికల్ 376, 354, 506 ఐటీ చట్టాల కింద సెక్షన్లు విధించే అవకాశం ఉంది. మమతా కులకర్ణి ప్రసంగం స్త్రీ వ్యతిరేకమైనదని, దానిని మార్చాల్సిన అవసరం ఉందని, అలా చేయడం వల్ల భవిష్యత్తులో అత్యాచార బాధితులను ఎవ్వరూ కూడా నిందించరని న్యాయవాదులు, మహిళా హక్కుల సంఘాల వారు పేర్కొంటున్నారు. స్వయంగా మహిళా కమిషన్ చైర్పర్సనే అతనికి దాసి అయితే మరి మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని మరికొంతమంది ఆగ్రహిస్తున్నారు.